హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు వాటి యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను నేర్చుకుందాం. ఫస్ట్, మొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల నిరోధానికి ఏ సంవత్సరంలో 52వ సవరణ చేయడం జరిగింది? మొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల నిరోధానికి ఏ సంవత్సరంలో 52వ సవరణ చేయడం జరిగింది? 1985లో. 1985. నెక్స్ట్, 91వ రాజ్యాంగ సవరణను అనుసరించి సరైనది కానిది ఏది? 91వ రాజ్యాంగ సవరణను అనుసరించి సరైనది కానిది ఏది? మంత్రివర్గ పరిమాణాన్ని నియంత్రించడానికి సంబంధించి, రాజకీయ పార్టీలలో చీలికలను నిరోధించడానికి, పార్టీ నుంచి ఫిరాయించి అనర్హులైన వారు మళ్ళీ పోటీ చేసి నెక్కేంత వరకు లాభదాయక పదవిని చేపట్టడానికి వీలు లేదు. సో ఈ మూడు అండి. ఈ సరైనది కానిది ఏది అంటే పైవన్నీ. నెక్స్ట్, అఖిల భారత పార్టీ అని దేనిని అంటారంటే, అఖిల భారత పార్టీ అని దేనిని అంటామంటే 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో 6% ఓట్లు పొందాలి మరియు 4 లోక్సభ స్థానాలను గెలవాలి. 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో 6% ఓట్లు పొందాలి మరియు 4 లోక్సభ స్థానాలను గెలవాలి. నెక్స్ట్, 4 రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలి. 4 రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలి. 3, లోక్సభ ఎన్నికల్లో 3 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో మొత్తం లోక్సభ స్థానాల్లో, లోక్సభ ఎన్నికల్లో 3 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో మొత్తం లోక్సభ స్థానాల్లో పాల్గొనాలి. సో ఇవన్నీ సరైనవే అండి. అఖిల భారతీయ పార్టీ అంటే ఈ 3 సరైనవే. నెక్స్ట్, ఏ సాధారణ ఎన్నికలలో భారతదేశం మొట్టమొదట కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంను ఏర్పాటు చేసింది? ఏ సాధారణ ఎన్నికలలో భారతదేశము మొట్టమొదట కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంను ఏర్పాటు చేసింది? 6వ సాధారణ ఎన్నికలలో. నెక్స్ట్, దేశ్ బచావో దేశ్ బనావో నినాదం ఎవరిది? దేశ్ బచావో దేశ్ బనావో ఈ నినాదం ఎవరిది? పివి నరసింహారావు గారిది. పివి నరసింహారావు గారు. నెక్స్ట్, కమ్యూనిస్ట్ పార్టీ 51 స్థానాలు పొంది ఏ సంవత్సరంలో ప్రతిపక్షంగా అవతరించింది? కమ్యూనిస్ట్ పార్టీ 51 స్థానాలు పొంది ఏ సంవత్సరంలో ప్రతిపక్షంగా అవతరించింది? 1962లో. నెక్స్ట్, 1967లో మొదటి సంకీర్ణ ప్రభుత్వాలు వాటి ముఖ్యమంత్రులకు సంబంధించిన సరైన సమాధానాలను గుర్తించండి. 1967లో ఏర్పడిన మొదటి సంకీర్ణ ప్రభుత్వాలు వాటి ముఖ్యమంత్రులకు సంబంధించి సరైన సమాధానాలను గుర్తించండి. ఒరిస్సా ఆర్‌పి సింగ్‌దేవ్, ఇది కరెక్ట్ అండి. హర్యానా రావు బీరేంద్ర సింగ్, ఇది కూడా కరెక్ట్. మధ్యప్రదేశ్ గోవింద్ నారాయణ్ సింగ్, ఇది కూడా కరెక్ట్. సో అన్నీ సరైనవే. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్‌లోని మొదటి సంకీర్ణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరు? ఉత్తరప్రదేశ్‌లోని మొదటి సంకీర్ణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరు? చరణ్ సింగ్. మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీసిన ఎన్నికలు ఏవి? మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలకు ఏర్పాటుకు దారితీసిన ఎన్నికలు 1967. నెక్స్ట్, 1967లో వివిధ రాష్ట్రాల్లో ఏర్పడిన మొదటి సంకీర్ణ ప్రభుత్వాలు వాటి ముఖ్యమంత్రులకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. 1967లో వివిధ రాష్ట్రాల్లో ఏర్పడిన మొదటి సంకీర్ణ ప్రభుత్వాలు వాటి ముఖ్యమంత్రులకు సంబంధించి సరైన సమాధానాలు. పశ్చిమ బెంగాల్ అజయ్ ముఖర్జీ కరెక్ట్. పంజాబ్ గుర్నామ్ సింగ్, ఇది కూడా కరెక్ట్. బీహార్ మహామాయా ప్రసాద్ సింగ్, ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి అన్నీ సరైనవే. నెక్స్ట్, ద్రవిడిస్తాన్ ఏర్పాటు కావాలని డిమాండ్ చేసిన పార్టీ ఏది? ద్రవిడిస్తాన్ ఏర్పాటు కావాలని డిమాండ్ చేసిన పార్టీ ఏది? డిఎంకే. నెక్స్ట్, కింది వాటిని పరిశీలించండి. ప్రజాస్వామ్య తెలుగుదేశం నాదెండ్ల భాస్కర్రావు, అన్నా తెలుగుదేశం పార్టీ హరికృష్ణ, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ లక్ష్మీ పార్వతి, తెలుగుదేశం 2 రేణుకా చౌదరి. పై వాటిలో సరైనవి ఏవి?
సో, ఇవన్నీ కరెక్టే అండి. ప్రజాస్వామ్య తెలుగుదేశం నాదెండ్ల భాస్కర్‌రావు గారు, అన్నా తెలుగుదేశం పార్టీ హరికృష్ణ, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ లక్ష్మీ పార్వతి, తెలుగుదేశం 2 రేణుకా చౌదరి. నెక్స్ట్ శివసేన పార్టీకి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. శివసేన పార్టీకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. మహారాష్ట్రీయుల కోసం మహారాష్ట్ర అనే నినాదం ఇచ్చింది శివసేన పార్టీ. మహారాష్ట్రీయుల కోసం మహారాష్ట్ర అనే నినాదం ఇచ్చింది శివసేన పార్టీ. 1975, 77 కాలంలోని అత్యవసర పరిస్థితిని సమర్థించింది. 1975, 77 కాలంలోని అత్యవసర పరిస్థితిని సమర్థించింది. సామ్నా దీని అధికారి పత్రిక. సామ్నా దీని అధికార పత్రిక. సో, ఇవండి ఈ వీడియోలోని పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని పాలిటీ క్వెషన్స్ కలుద్దాం.